సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు మనకు ఒక గంభీరమైన ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. అదేంటంటే, తల్లి, నీ కుటుంబంలో ఒక వ్యక్తికి గండం పొంచి ఉందమ్మా. ఈ సంక్రాంతిలోపే నువ్వు అది తెలుసుకోవాలి. లేకపోతే ఈ సంక్రాంతితో పాటు నీ జీవితంలో కొన్ని ఆనందాలు కూడా నశించిపోతాయి అని బాబా గారు మనకి చెప్తున్నారు. తల్లి, నువ్వు ఇది మూఢనమ్మకం అనుకొని కొట్టిపారేయకు. ఎందుకంటే బాబా నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను రక్షించడానికి ఈ మాటలు చెప్తున్నారు. నేను చెప్పే ప్రతి మాట కూడా నీ మంచి కోసమే తల్లి అని బాబా గారు అంటున్నారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఒక్క మాట కూడా మిస్ కాకుండా విను తల్లి. ఇక వీడియోని మొదలుపెట్టే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు సంతోషంలోకి వస్తే, తల్లి, ఈసారి వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుంది. ముఖ్యంగా 3 పిల్లలు ఉన్న తల్లులు, అందులోనూ మగ పిల్లలు ఉన్న తల్లులకు ఈ సంక్రాంతి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మగబిడ్డ ఉన్నా లేకపోయినా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి తల్లి. ఎందుకంటే నీ బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా తలస్నానం చేయకుండా ఏమీ తినకూడదు. కాఫీ కూడా, టిఫిన్ కూడా ఏం చేయకూడదు. ముందు స్నానం, తర్వాతే భోజనం. ఈ 3 రోజులు నలుపు రంగు బట్టలు ఏమాత్రం ధరించకూడదు. ఏ దేవుణ్ణి పూజించాలంటే ఈ రోజుల్లో శివుడిని, నారాయణుని, ముఖ్యంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషం, రాహుకేతు దోషం, సర్వదోషాలు తొలగిపోతాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి తల్లి. బూజు ఉండకూడదు. పనికిరాని సామాన్లన్నీ తీసేయాలి. ఇల్లంతా వెలిగిపోవాలి. భోగి రోజు పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి. పిల్లలకు భోగి పండ్లు పోయాలి. రాత్రి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి పడేయాలి. సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేయాలి. నువ్వుల నూనె శరీరానికి రాసుకొని అభ్యంగనం స్నానం చేస్తే పూర్వజన్మ దోషాలు కూడా తొలగిపోతాయి. పెద్దలు తప్పకుండా బట్టలు, భోజనం, తర్పణం అర్పించాలి. పెద్దల ఆశీర్వాదం ఉన్నవాళ్ళే జీవితంలో కష్టం నిలవదు. ఇప్పుడు బాబా చెప్తున్న అతి ముఖ్యమైన పరిహారం ఇది. మగపిల్లలు ఉన్న తల్లుల కోసం 3 అన్నం ముద్దలు తీసుకోండి. 1 తెలుపు, 1 పసుపు, 1 కుంకుమ ఎరుపు. స్టీల్ ప్లేటులో పెట్టి మీద నల్ల పువ్వులు వేయండి. 1 కోడిగుడ్డు తీసుకొని దాని మీద కాటుకతో క్రాస్ గుర్తు వేయండి. సంక్రాంతి రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 12 లోపు పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఆ ప్లేట్తో 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమవైపు తిప్పండి. తర్వాత పిల్లవాడిని లోపలికి పంపి చేతులు, కాళ్ళు కడుక్కోబెట్టి బట్టలు మార్చేయండి. ఆ ప్లేట్ని ఇంటి బయట ఎవరు తొక్కని చోట మొక్క దగ్గర పెట్టండి. గుడ్డు పగలగొట్టకూడదు. ఇది దిష్టి పరిహారం తల్లి. ఇది మూఢనమ్మకం కాదు, రక్షణ కవచం. ఈ ఒక్క పని చేస్తే నీ బిడ్డ మీద ఉన్న ఏ నెగిటివ్ శక్తి అయినా సరే పారిపోవాల్సిందే. చివరగా బాబా చెప్తున్నారు, తల్లి, భయపడకు, నేను నీతోనే ఉన్నానుగా. నీ బిడ్డకు, నీకు ఏ హాని రానివ్వను. ఈ సంక్రాంతి నీ జీవితంలో కాంతులు తీసుకురావాలి, కష్టం కాదు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.